మా గిరిజన ప్రాంతంలో అయితే మేము వ్యవసాయం ఏ రకంగా చేస్తాము, విత్తనాలు ఏ రకంగా జల్లుకుంటాం అనేది అయితే మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మా గిరిజన ప్రాంతంలో ఎలా చేస్తారా అనేది అయితే మీకు కూడా ఒక చిన్న ఐడియా ఉంటుంది. అందుకోసం అనేసి కంపల్సరీగా వీడియో అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనండి మీ అరకు లోకల్. ఈరోజైతే మా అరకు గిరిజన ప్రాంతంలో విత్తనాలు ఏ రకంగా జల్లుతారు అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈరోజైతే సామాన్లు ఉంటాయి కదా, అవి అయితే జల్లడానికి వచ్చింది మా గరువు ధర. వచ్చిన వెంటనే అయితే ఇది ఈ రకంగా అగరబత్తి వెలిగించి అయితే పూజ చేస్తున్నారండి. మా తాతగారు అయితే చూస్తున్నారు కదా. ఈ జల్లడం అయితే మాకైతే రాదండి, మా తాతకి లేకపోతే మా నాన్నలకి అయితే వచ్చు. మరి మేము కూడా నేర్చుకోవాలి, ఫ్యూచర్లో చేయాలంటే తప్పదు మరి. చూడండి, అగరబత్తి వెలిగించి అయితే ఇదిగో కందులునా అది సామాన్లు అంటారు, అదే జల్లడానికి అయితే వచ్చాము. ఈ జల్లేది కూడా వర్షం పడితే అవ్వదండి. వర్షం పడితే మొత్తం బురద అయిపోద్ది. అందుకోసం అనేసి వర్షం పడకుండా ఉండే టైంకైతే ఇది జల్లాలి. అప్పుడే విత్తనాలు కూడా బాగా మొలకెత్తుతాయి. లేకపోతే ఆ వర్షం పడితే ఆ విత్తనాలు కూడా మొత్తం వేస్ట్ అయిపోద్ది. చూడండి, అదిగో వాటి సాయంతోనైతే జల్లుతారండి. చూస్తున్నారు కదా, చిన్న ఏంటంటారు, ఇది మా ఒరియా భాషది అయితే టిఫినీ అంటామండి మేము. వీటితో కిందన అయితే పట్టుకోవడానికి చిన్న చూడండి, ఇది ఈ రకంగా అయితే కిందన పట్టుకొని అయితే ఈ రకంగా జల్లుతారు. చూస్తున్నారు కదా, మా తాతగారు అయితే జల్లుతున్నారు ఇలాగా. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే ఈ రకంగానే జల్లుతారండి. మేమైతే ఆవులతోనే దుక్కి చేస్తాము. ట్రాక్టర్లు అయితే చేస్తారు, కాకపోతే ఎవరో ఒకరిద్దరు చేస్తారు. మ్యాక్సిమం అయితే మా ఏరియాలో అయితే ఇలాగే ఆవులతోనే అయితే ఈ సామాన్లు అనేది జల్లుతామండి మేము. చూడండి, మా తాతగారు అయితే జల్లుతున్నారు. ఇది జల్లడం కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలండి, లేకపోతే కొన్ని ప్లేస్లో జల్లుతాం, కొన్ని ప్లేస్లో అలా వదిలేస్తారు చాలామంది అయితే. అందుకోసమని ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇది చేయగలం, ఈ విత్తనాలు జల్లేది కూడా. అందుకోసం ఎవరికైనా ముసలోళ్ళ చేత అయితే జల్లించుకుంటారు. ఎందుకంటే వాళ్ళే కొద్దిగా నాలెడ్జ్, అంటే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి, ముందు నుంచి అనుభవం కాబట్టి వాళ్ళు బాగా జల్లుతారు. అందుకోసం అనేసి ఎవరైనా సరే ముసలోళ్ళ చేత ఇలా జల్లించుకుంటారండి. ఫ్యూచర్లో మేము కూడా నేర్చుకోవాలి, లేకపోతే అంతే సంగతులు మరి. ఇది చూడండి, మొత్తం గరువు మొత్తం జల్లుతారండి. పొద్దున వచ్చాము. ఇప్పుడైతే అరౌండ్ 5:35 అలాగ అవుతుంది. ఇది జల్లేసిన తర్వాత అయితే దుక్కి చేస్తాము. నేను, మా తమ్ముడు, మా బావ అయితే వచ్చాము దుక్కి చేయడానికి. మీకు చూపిస్తాను చూడండి. దుక్కి చేసిన తర్వాత కూడా దీని ప్రాసెస్ ఎలాగుంటుంది, ఎలా చేస్తారు అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇదిగో అంటే సగం దుక్కి చేసాము, వీడియో తీయలేకపోయాను. నేను కూడా దుక్కి చేస్తుండాను కాబట్టి. మా తమ్ముడిని, మా బావ అయితే దుక్కి చేస్తున్నారు చూడండి. ఇదిగో ఈ రకంగా అయితే ఆవులతో మేము దుక్కి చేస్తాము. ఆ విత్తనాలు జల్లేసిన తర్వాత సామాన్య కందులు విత్తనాలు అయితే కలిపేసి జల్లేమండి మేము. ఇదిగో చూడండి, మా బావని, మా తమ్ముడు అయితే దుక్కి చేస్తున్నారు. మాకైతే ఈ ఆవులతోనైతే మేము ఇలా చేస్తామండి. 2 జతలు ఆవుతో చేస్తున్నాము. ఎక్కువ కూడా చేయొచ్చు, ఎక్కువ జతలతో చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే 2 తెచ్చుకున్నాం మేము. చూడండి, ఇదిగో 2 జతలు తెచ్చుకున్నాము. చూడండి, ఇంకా జల్లుతూనే ఉన్నారు అలాగా. ఇంకా పూర్తిగా అవ్వలేదు, ఆల్మోస్ట్ అయిపోయింది, కొద్దిగా ఉంది జల్లడం ఇంకా. చూస్తున్నారు కదా, ఇదిగో ఈ దుక్కి అయిపోతే దీనిపైన అన్నమాట కొమ్మలు ఉంటాయి కదా, చెట్టు కొమ్మలు, ఆకులు, అవి తెచ్చి అయితే దీనిపైన లాగాలండి. ఎందుకంటే అవి విత్తనాలు జల్లి ఉంటాం కదా, అది మేము దుక్కి చేసినప్పుడు అవి బయటే ఉండిపోతాయి. ఆకులు తెచ్చి లాగితే దీనిపైన అదేమో కరెక్ట్గా నీట్గా అంటే సర్దుకుంటాయి. ఏ పక్షులు కానీ ఏటైనా తినేస్తాయి కదా వచ్చి గింజలు జల్లినప్పుడు. అవి తినకుండా ఉండడానికైతే ఆకులు అనేది లాగుతామండి దుక్కి అయిపోయిన తర్వాత. మీకు ఆకులు కూడా ఎలా లాగుతామో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఆకులు అయితే ఇదిగో మా తమ్మున్న బావ అయితే కొట్టి తీసుకొచ్చారు ఆకులు, ఆ కొమ్మలు చూస్తున్నారు కదా. ఇదిగో ఈ రకంగా దుక్కి చేస్తారు. ఈ దుక్కి చేసిన తర్వాత అయితే దీనిపైన ఈ
కొమ్మలతో అయితే అలా లాగాలండి. లాగితేమో ఇది మొత్తం సమాంతరంగా అవుతుంది. అప్పుడైతే ఇది చూడండి మా బావ అయితే లాగుతున్నారు. ఈ రకంగా లాగాలి, ఆ గరువు మొత్తం లాగాలి. అప్పుడే పైన ఉన్న గింజలు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు పక్షులు కానీ ఎటు కానీ వచ్చినా సరే తినమన్నమాట. అందుకోసం అనేసి ఇది కంపల్సరీగా ఈ ఆకులు అనేది ఇలాగ లాగాలి. లేకపోతే అసలు జల్లిన విత్తనాలకి అర్థం లేకుండా పోతుంది. చూడండి ఇదిగో మా బావ అయితే లాగుతున్నారు, నేను కూడా లాగుతున్నాను. కాకపోతే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అనేసి నేనైతే ఆపేస్తున్నాను. చూడండి ఇలా చేయడం చాలా కష్టం అండి. చూస్తున్నారుగా ఇదిగో మా తమ్మున్న మా బావ అయితే లాగుతున్నాను, నేను ఇప్పుడు దుక్కి చేస్తున్నాను. వీడియో తీసే వాళ్ళు లేక నేనైతే లాగేది చూపించలేకపోయాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగైతే మా అరకు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో అయితే దుక్కి చేసి విత్తనాలు జల్లుతామండి. ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.